శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున వక్ర గమనంతో కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఒక విధంగా ఈ వృశ్చిక రాశి వారికి గురువు తిరిగి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తూ సుమారు 96 రోజుల పాటు వక్రగమనంతో ఉండడం, ఇది ఈ రాశి వారికి కొంతవరకు ఇబ్బంది కలిగించిన విషయమే. ఏదైనా ఒక గ్రహం అష్టమంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా కొన్ని ఇబ్బందుల్ని కలగజేసిన తర్వాత మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో గురువు వక్ర గమనంలో ఉండడం వల్ల అష్టమ భావ ఫలితాలతో పాటు సప్తమ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రాశి వారికి ఒక విధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే అటు ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, కుటుంబ సంబంధించిన విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఉన్నవి చాలా కాలంగా పెండింగ్ పెడుతూ ఇబ్బంది పడుతున్నవి ఈ సమయంలో చాలా వరకు అవి సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చివరి దాకా పోరాడితే అనుకున్న లక్ష్యాన్ని కంప్లీట్గా సాధించవచ్చు ఈ రాశివారు. అంటే ఒక విధంగా 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమంలోకి రావడం అంటే ఒక విధంగా స్త్రీలకి అష్టమ స్థానం మాంగళ్య స్థానం, అందుకని స్త్రీలకి వివాహ గడియలు రావడం జరుగుతుంది. సప్తమం మీద ప్రభావం కూడా చూపడం వల్ల అంటే ప్రేమ వివాహాలు లాంటి ఎవరైతే ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తుంటారో వారికి అనూహ్యంగా పెద్దల అంగీకారం జరిగి పెళ్లి విషయంలో ఒక అంగీకారానికి రావడం, పెళ్లికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా కుదిరే అవకాశం ఉంటుంది నెంబర్ 1గా. దాని తర్వాత ఏంటంటే ధన విషయం, 2వ స్థానానికి అధిపతి అవుతుంటాడు గురువు. 2 కుటుంబ సంపద అంటే వ్యక్తిగతంగా మీ ఒక్కరిదే కాకుండా ఉమ్మడిగా మీ కుటుంబానికి చెందినటువంటి సంపద, అది ఏదైనా రావాల్సి ఉంటే ఒక ఇన్సూరెన్స్ ద్వారానో ఆస్తి ద్వారానో ఏదైనా అప్పు ఇచ్చి రావడం వల్ల ఈ సమయంలో అది కంప్లీట్గా మీకు ఆ సంపద అన్నది అనూహ్యంగా మీకు వచ్చే అవకాశం ఉంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది. మీరు ఏదో ఇంత వస్తే చాలు అనుకుంటారు, ఏదో మనకు ₹1,00,00,000 రావాలి, ఏదో ఒక 50 లక్షలు వస్తే చాలు అనుకుంటారు. కానీ మీరు అనుకున్న విధంగా ఎక్కువ వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపెట్టే అవకాశం ఉంది. ఏదైనా ఒక గుప్త సంపద లాంటిది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అంటే అలాగనంటే గుప్త నిధులు అలాంటి నిధులు గట్ట కాకుండా కేవలం గతంలో మీకు వారసత్వంగాను మీరు కష్టపడిన సొమ్ము ఒక చిట్ ఫండ్ ద్వారా ఆ విధంగా వస్తుంది తప్ప అక్రమంగానో నిధులు దొరకడం వల్ల అయితే రాదు. అలాంటి ప్రయత్నాలు ఏమి చేయడం కానీ అటువంటి వాటి కోసం టైం గట్ట వృధా చేసుకోవడం అనవసరం. బట్ ఏదైనా ఒక అనూహ్యంగా కొంత లాభం మాత్రం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. సో అలాగే ఈ విద్యా సంబంధించిన విషయాలు అంటే చాలామంది నిగూఢంగా కొన్ని పరిశోధనలు చేస్తుంటారు. గ్రంథాలు, శాస్త్రావగాహన, బాగా పురాతనంగా ఉన్నటువంటి గ్రంథాలు పరిశీలించడం, రహస్యాల్ని బయటికి తీయడం, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా ఇన్డెప్త్గా వారి యొక్క శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు ఈ సమయంలో కనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక వివాహ సంబంధించిన విషయాల్లో గతంలో వివాహ ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నవారు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల ఆ సక్సెస్ అన్నది చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క సంపాదన పెరుగుతుంది అన్నమాట. ఎవరైతే కొంతవరకు నిరుద్యోగులుగా ఉంటుంటారో, సరైనటువంటి సంపాదనలకు ఇబ్బంది పడుతున్నారో వారికి ఏదో ఒక ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు కూడా సంపాదన పరులు అవ్వటం, తగు విధమైనటువంటి కుటుంబంలో గౌరవం పొందడానికి కూడా చాలా వరకు కారణం అవుతూ ఉంటుంది. అంటే 8లో ఉన్నటువంటి ఈ గ్రహం 12 వీక్షిస్తుంటాడు. 12 ఎప్పుడు కూడా ఏంటంటే గురువు 12 మీదకి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక దేవాలయానికో, ఒక పుణ్య కార్యక్రమానికో, ఒక ఆశ్రమం లాంటిదో కట్టాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. మంచిగా 10 మందిని ఏదో చదివించడం కానీ, వారికి ఏదో సేవ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా జాతకుడు సంతృప్తికరంగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఇతరులకి పనులు చేసి పెట్టడం కానీ, వాళ్ళకి ఏదో అవసరానికి సమకూర్చడం కానీ, ఇవన్నీ జాతకుడు చాలా వరకు ఈ సోషల్ సర్వీస్లో
సేవా రంగంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కొంతమంది రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, కొంత పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, వారు ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరడం కానీ, లేదన్నా ఏదైనా ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి అనాథ శరణాలయంలోనో, లేదంటే ఏదైనా అక్కడ ఒక ఇల్లు తీసుకుని స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న కంపల్సరీగా విజయం సాధిస్తుంది. మీరు చెప్పినవి చాలా వరకు జరగడం వల్ల, మీ మాటకు విలువ పెరగడం వల్ల, దానివల్ల కూడా సంపాదన విషయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏవైనా కుటుంబపరంగా ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఏదో ఒక లాభం ఆర్థిక పరంగా ఈ జాతకుడికి ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి, అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు, ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. ఒక చెంబు ఆకారంలో, అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది, అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది. దాంట్లో నిండుగా తేనె పోసి, అంటే చిన్న పాత్ర సరిపోతుంది. ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ, లేదంటే మీరు ఉన్నటువంటి, అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం అంటే ఏదన్నా చీమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ, ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా, అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.